గారు మాట్లాడతారు. లయ గారు మాట్లాడేటప్పుడు కూడా ఒక శృతిలో ఉంటుంది. మీ పేరు లయ అని అందుకే పెట్టారేమో అనిపిస్తుంది నాకు. లయ గారు గో హెడ్. శృతిలో ఉంటే లయ అని పెట్టడం ఏమిటి? అంటే శృతి అండ్ లయ 2 ఉంటాయి. అంటే శృతి ఆల్రెడీ చాలా మంది ఉందని లయ అని పెట్టుంటారు. యాహ్! శృతిలో లయబద్ధంగా ఉంటారని. ఓకే. నౌ ఇట్ మేక్ సెన్స్. అందరికీ నమస్కారం అండి. కొంచెం మామూలుగా స్పీచ్ ఇచ్చే ముందు కామెడీ ఎక్కువ అయిపోయింది. సో ఐ హ్యావ్ టు మళ్ళీ ఫార్మల్గా స్టార్ట్ చేయాలి. సో అందరికీ నమస్కారం. యాక్చువల్లీ వదల ట్రైలర్ చూశారు. ఇంకా 17th రిలీజ్ వచ్చేసింది. ఎవ్రీ టైమ్ మేము షూట్ చేస్తున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతామో అది ఫైనల్గా వచ్చి అది థియేటర్స్లోకి వచ్చే ప్రాసెస్ అంతా లైక్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వీ పుట్ ఇన్ అంటే మా బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాము. సో ఈ ట్రైలర్లో కూడా మీరు చూస్తే ఒక హ్యాపీ ఫ్యామిలీగా స్టార్ట్ అయిన ఒక ట్రైలర్, ఒక స్టోరీ, దాంట్లోకి ఒక అమ్మాయి వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు ఎట్లా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో దాంట్లో వచ్చిన డిస్టర్బెన్స్లో వచ్చిన సీన్స్ అన్నీ మీరు ఇక్కడ కొంచెం కొంచెంగా చూశారు. సో దిస్ ఈజ్ వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ వదల అంటున్నది ఎవరు అనేది అంటే ఎవరు ఎవరిని వదలట్లేదు. దట్ ఈస్ థింగ్. స్టేజ్ మీద మైక్ని కూడా వదలట్లేదు. సో ఇప్పుడు నేను ఇంకా షూటింగ్ వెళ్తే మా స్టాఫ్ కూడా నన్ను వదలరు. ఇది తినండి, అది తినండి. సో ఎవ్రీ మినిట్ వదల అనే వర్డ్ని మనం కూడా వదలలేము. బికాజ్ ఎక్కడో అక్కడ దట్ థింగ్ మనం యూస్ చేయాల్సి వస్తుంది. సో అంత కనెక్ట్ అయిన ఈ పేరు ఎవరు సెలెక్ట్ చేశారో వాళ్ళకి నిజంగానే కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్. జేబీ సార్ అయితే మీకే క్రెడిట్ సార్. సో దిస్ టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా అంటే క్యాచీగా ఉంది. సో అది ఒక అడ్వాంటేజ్. అండ్ అఫ్ కోర్స్ జేబీ సార్ తో ఇది హౌ మెనీ ఫిల్మ్స్ అనేది లెక్క ఐ డోంట్ వాంట్ టు కీప్ అ కౌంట్. అది అలా వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ ఆల్సో రితిక ఎప్పుడు చెప్పుకున్నట్టే జస్ట్ స్మాల్ టైనీ ఎక్స్ప్రెషన్స్తో షీ హ్యాస్ గివెన్ అ వెరీ గ్రేట్ అవుట్పుట్. సో అది అందుకని దానికి కూడా congratulations, and this film has to be very good for you ani I'm wishing you. And director sir Vamsi garu, thank you for this opportunity. మీరు స్టోరీ చెప్పిన తర్వాత చాలా చేంజెస్ అయ్యి ఈ లెవెల్కి వచ్చింది. ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఆ చేంజెస్ వర్ గుడ్. సో అందుకని థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చోటా సార్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎస్పెషలీ నాకు కూడా ఫర్ డూయింగ్ అంటే నన్ను అంత బాగా చూపించి అంటే ఎమోషన్ అన్నీ క్యారీ అయ్యి మంచిగా కనిపించాలి కూడా. సో అందుకని చోటా సార్కి కూడా మై థ్యాంక్స్. అండ్ ఆల్సో ఫర్ కీపింగ్ సెట్ లైవ్లీ. ఎప్పుడు జోక్లు వేస్తూ ఎప్పుడు ఏ టైంలో వర్క్ చేసినా అది ఏదో వర్క్ అబ్బా అన్నట్టుగా కాకుండా హీ యూస్ టు కీప్ సెట్ లైవ్లీ. అందరికీ అదే ఫీలింగ్. సో అందుకని చోటా సార్కి గ్రేట్ థ్యాంక్స్. అండ్ అలాగే కిషోర్ గారు అండ్ భరద్వాజ్ సార్ అందరికీ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కార్తిక్ గారు మీ మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో అంటే మీ పాటలు ఎలా అంటే ఫస్ట్ టైం కొన్నిసార్లు పాటలు ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. వినగా దెన్ యూ గెట్ అంటే ఒక హ్యాంగ్ ఆఫ్ ఇట్. కానీ ఇది ఏంటంటే ఫస్ట్ టైమే మనకి నచ్చే అంత బాగా ఉన్నాయి. అది చాలా కష్టం అండ్ అది మీరు అచీవ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో వెరీ గుడ్. అండ్ వదల టైటిల్ సాంగ్ అండ్ ఫ్యామిలీ సాంగ్ అండ్ దర్ ఇస్ వన్ మోర్ సాంగ్. ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. సో మేమైతే వీఆర్ ఆల్ రెడీ ఫర్ అంటే థియేటర్స్కి వెళ్ళి ప్రేక్షకుల ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సో ఇప్పుడు ద ఆడియన్స్ హ్యావ్ టు టెల్. సో వీ వాంట్ ఆల్ యువర్ విషెస్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ లయ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ టాలెంట్ వల్ల తెలుగు ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని వదలా అంటుంది, అందుకే యూఎస్ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్తో, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో మీరు ఇలానే మాకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నౌ